అసలు మన గురించి ఆయనకు ఉన్న ఊహలే వేరు. ఏమున్నాయి ఊహలు? నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకీర్తుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా ప్రణాళిక ఏంటి? ఉద్దేశం ఏంటి? చెప్పండి. నేను చెప్పిన ఈ రెండే కారణాలు. మొదటి ఉద్దేశమేమో మనము ఉన్నత స్థితిలో ఉండాలనేది దేవుని కోరిక, ఊహ, తలంపు, ఆశ. అన్ని విషయాల్లో, ఈ భూమి మీద అక్కడ కూడా అన్ని విషయములలో ప్రియుడా నీవు వర్ధిల్లాలి. అలాగ మనమందరం వర్ధిల్లాలి, దేవుని కోరిక. అయితే అన్ని విషయములలో వర్ధిల్లున్నట్లు కొన్ని బాధలు కూడా మనకు అవసరమై ఉన్నవి. అవి మన వ్యక్తిత్వంలో వర్ధిల్లేటట్టు చేస్తాయి. అర్థమైందా? అంతకు మించి